అధ్యక్ష, జేఎన్టీయూ మెట్రో స్టేషన్కి జస్ట్ 700 మీటర్స్ రేడియస్లో వసంత్ నగర్ కాలనీ సరౌండింగ్స్ ఏరియా. ఇది చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అది జేఎన్టీయూ కాలేజ్ కాంపౌండ్ వాల్. ఇది జేఎన్టీయూ కాలేజ్. సో ఎగ్జాక్ట్గా దీనికి వెనకాల వైపే ఉంటుంది. మీరు హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకోవాలి, అది కూడా ఇండిపెండెంట్ ఫ్లాట్ కావాలి అనుకుంటే ఇది కరెక్ట్గా సూటబుల్. 3 BHK 2000 SFT చాలా చక్కగా ఉంటుంది. ఇది మెయిన్ హాలు. అన్ని బ్యాంకులు లోన్లు ఇస్తాయి. సో ఐసిఐసిఐ బ్యాంక్ అప్రూవల్ అయితే ఉంది, ఎస్బీఐ ఉంది. మనకు ఇది వచ్చేసి విత్ ఫాల్ సీలింగ్తో ఉంది. ఇది పూజా గది, చాలా స్పేసియస్గా ఉంది, చూడొచ్చు మీరు. చాలా బాగుంది కదా. దాని వెనకాల లిఫ్ట్ వచ్చింది. 100% వాస్తుతో, అస్సలు జీరో వాస్తు కంప్లైంట్. ఇదంతా డైనింగ్ హాలు. ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా, స్లైడింగ్ డోర్స్. ఇదంతా యూటిలిటీ, చాలా లెంతీగా వస్తుంది. ఒక్కసారి కిచెన్ చూసేద్దాం. ప్రతి ఒక్కరూ హైదరాబాద్లో ఇల్లు కొనాలనే కోరిక ఉంటుంది. సో బడ్జెట్ ఇష్యూ ఎవరికైనా కానీ సరే. సో ఇది మాత్రం 7500 per SFT ప్లస్ ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా, T&C అప్లై. ఇక్కడ గజం వచ్చేసి దాదాపు 2 లక్షల రూపాయలు నడుస్తుంది. మీరు ఒకసారి ఇక్కడ వచ్చి చెక్ చేసుకున్నట్లయితే దాదాపు 1,90,000 దాకా కూడా ఇక్కడైతే ఆల్రెడీ పర్చేసింగ్ కానీ సేల్ కానీ చేయడం అయితే జరిగింది. అది నాకు తెలుసు. మీరు కూడా క్లుప్తంగా ఒకసారి తెలుసుకోండి. దాదాపు 50 నుంచి 60 గజాల స్థలం అయితే వస్తుంది. ఇది బ్రాండ్ న్యూ, మంచి మెటీరియల్తో చాలా బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. గెస్ట్ బెడ్రూమ్ చూసాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కామన్ టాయిలెట్ వాష్రూమ్, చాలా స్పేసియస్గా లెంతీగా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ విత్ ఫాల్ సీలింగ్. సో ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఉండే రెంటల్ హౌస్లో ఉండే ప్రతి ఒక్కరికి సొంతం ఇల్లు కావాలి అనే కోరిక ఉంటుంది. ఈ కోరిక నెరవేర్చుకోవడానికి ఒక మంచి ఇల్లు తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా 1,50,00,000 నుంచి 1,60,00,000 బడ్జెట్లో ఈ ఇల్లు అయితే వస్తుంది. సో ఒక్కసారి విజిట్ చేయండి. ప్రతి మనిషికి ఇల్లు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే దానికన్నా ముందు ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. అది కూడా మీకు నచ్చిన కంపెనీలో తీసుకోండి. నేనైతే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో చాలామందికి నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే దాని సర్వీస్ చాలా బాగుంటుంది అని నాకు తెలుసు. సో అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ మన ఫ్యామిలీని పోషిస్తుంటున్నాం. ఏదైనా జరగకూడదు, ఏదైనా జరిగినచో మన ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. సంపాదించే వ్యక్తి లేరు అనేటటువంటి సిచ్యువేషన్ వస్తే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ చాలా తోడుగా నిలబడుతుంది, అండగా నిలబడుతుంది. కాబట్టి అట్లీస్ట్ 1 కోటి 2 కోట్లు మన స్తోమతని బట్టి మినిమం 1 కోటి రూపాయలు పెట్టే విధంగా, అంటే అంత క్లెయిమ్ వచ్చే విధంగా మనము ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి నా సలహా. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇప్పుడు టాప్ 10లో నెంబర్ 1, 2, 3 పొజిషన్స్లో ఉండేటటువంటి కంపెనీస్. సో అవి కాకుండా ఇంకా మీకు ఎవరైనా తెలుసుంటే ఏదైనా కానీ సరే ఒక ఏజెంట్ని సంప్రదించి ఏజెంట్ త్రూ తీసుకుంటే చాలా బాగుంటుంది అని
నా సలహా. సో మీకు ఎవరు తెలీదు అంటే హైదరాబాద్ జోనల్ మొత్తం చూసుకునేటటువంటి జోనల్ హెడ్ వాళ్ళు మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేను వాళ్ళ కాంటాక్ట్ కూడా ఇస్తాను. మీరు కాల్ చేసి అడిగితే తప్పకుండా మనము మన ఫ్యామిలీని సేఫ్ సైడ్లో ఉంచాలి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని మాత్రమే అమ్మ నాన్న, భార్య పిల్లలు, అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటారు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు పార్కింగ్ స్థలం చూపిస్తాను. ఇది ఈస్ట్ ఎంట్రన్స్, ఈశాన్యం నుంచి ఎంట్రన్స్. దీనికి సపరేట్ బోర్ ఉంది, వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. ఇవన్నీ పార్కింగ్స్ స్పేసియస్గా ఫార్చునర్ కార్ పట్టేంత పెద్ద పార్కింగ్స్ అయితే ఉన్నాయి. సో చుట్టూరా మనకు గార్డెన్ వస్తుంది. సో చాలా బాగుందండి. ఒకసారి మీకు అవుట్లుక్ కూడా చూపిస్తాను, చూడండి. ఇది అవుట్ సైడ్ వ్యూ అండి. ఇదంతా పార్కింగ్. ఇది మొత్తం బిల్డింగ్ వ్యూ. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఇది 40 ఫీట్ రోడ్డు, చాలా పెద్ద రోడ్డు యాక్చువల్లీ. ఇక్కడ కూడా రోడ్డు. ఇదంతా ఖాళీ స్థలము. సో ఎవరైనా ఇట్లాంటి ప్రాజెక్ట్ అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ నేను చెప్పినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నన్ను సంప్రదించండి. మీకేం ఇబ్బంది లేదు అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళ త్రూ తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే మార్కెట్లో తిరుగుతున్నాం కదా, రోజు ఒక యాక్సిడెంట్, రోజు ఒక చెడు అనేది చూడడం జరుగుతూ ఉంది. సో అట్లాంటి వాటికి మనం బలి అవ్వకూడదు అనే ఒక ఆలోచన అందరికి ఉంటుంది, ఉండాలి కూడా. సో ఒకసారి అయితే మీరు ప్లాన్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు.